2026 రాకముందు తెలంగాణ నిరుద్యోగులు బంపర్ ఆఫర్ అయితే వచ్చేసింది మామ. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 198 సూపర్వైజర్ల ట్రైనీ పోస్టులకు భర్తీ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది సాదా నోటిఫికేషన్ కాదు మామ, డైరెక్ట్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగం. ఈ వీడియోలో మనం అర్హతలు, వయస్సు, జీతం, సిలబస్ మరియు ఆ 23 పేజీల పీడిఎఫ్ లో ఉన్న ప్రతి ముఖ్యమైన విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉంటే వాళ్ళకి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. పదండి వివరాల్లోకి వెళ్దాం. మొదట ఖాళీల గురించి మాట్లాడుకుంటే మొత్తం 198 పోస్టులు ఉన్నాయి. ఇందులో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఏమో 114 పోస్టులు ఉన్నాయి. ఇక జీతం విషయానికి వస్తే పే స్కేల్ వచ్చేసి 27,080 రూపాయల నుంచి 81,400 వరకు ఉంటుంది. అంటే అలవెన్సెస్ అన్ని కలుపుకొని స్టార్టింగ్ లోనే మంచి శాలరీ అందుకోవచ్చు. 2 పాయింట్ వచ్చేసి తేదీలు మామ, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 30 ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. చివరి విషయంలో సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ముందే అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ట్రాఫిక్ సూపర్వైజర్ కి వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కావాలి. మెకానికల్ సూపర్వైజర్ కి వచ్చేసి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. ఒకవేళ మీరు బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. మరి వయసు ఎంత ఉండాలి? 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. జూలై 1, 2025 నాటికి. అయితే తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు వయో సడలింపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు 30 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు. కేవలం రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి 12 నెలల శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే ఆర్టీసీలో రెగ్యులర్ సూపర్వైజర్ గా మీ బాధ్యతలు మొదలవుతాయి. www.tslprb.in కొట్టిన లేదా www.tgprb.in లోకి వెళ్ళి అక్కడ సూపర్వైజర్ ట్రైనీస్ రిక్రూట్మెంట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీ వివరాలు ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మామ అందరూ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్ అంటే మనం ఏదో ఎగ్జామ్ రాయించి కూర్చోబెట్టారు. మెడికల్ ఉంటుంది, రకరకాల టెస్టులు ఉంటాయి, మన సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు భద్రపరచుకోండి. మీరు అందుకే కంపల్సరీగా పీడిఎఫ్ చూడండి. పీడిఎఫ్ని 1 by 1 చదవండి. లేదంటే గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి లేదంటే చాట్‌జీపీటీలోకి వెళ్ళి పీడిఎఫ్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మనం ఓవరాల్గా అయితే మాత్రం 23 పేజీల నోటిఫికేషన్ ఉన్న మెయిన్ మ్యాటర్ అయితే ఇదే ఓవరాల్గా. ఇంకేమైనా డౌట్లు ఉంటే పీడిఎఫ్ లింక్ మాత్రం డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. లేదంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఆల్ ఇన్ వన్ బుక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.